ఆకాకరకాయలు ఈ సీజనల్గా వస్తాయి. షుగర్ పేషెంట్స్ చాలా మంచిదండి. ఇది సీజనల్గా వచ్చేటప్పుడు మనం ఈ కర్రీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమా మీడియా. ఈరోజు మనం ఆకాకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆకాకరకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్స్, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. నేను ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఆకాకరకాయలను బాగా కడుక్కొని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. ఆనియన్స్ మెయిన్ దీనికి ఇంపార్టెంట్ మసాలా అండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆయిల్ వేడెక్కాక ఈ మసాలా పేస్ట్ చేసాం కదండి, దీన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్, కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఈ ఆకాకరకాయ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, ఈ ఆకాకరకాయలని ఇలా నిలువుగానే కట్ చేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవి ఇందులో ఈ తాలింపులో వేసుకోవాలి. ఒకసారి దీన్ని మూత పెట్టుకొని ఒకసారి చూద్దామండి. చూడండి, ఫ్రై అయ్యింది కదా. మళ్ళీ ఇంకా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం మరొక 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకుంటే ఉడికిపోయింది. చూడండి, ఇది ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయిన దాంట్లో పసుపు, కారం ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి, వీటన్నింటినీ వేసి ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి దీన్ని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇంకో 5 మినిట్స్లో ఇది ఫ్రై అయిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఉండే ఆకాకరకాయ ఫ్రై. ఈ విధంగా మీరు దీన్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఈ కర్రీ.